తూర్పు చైనా సముద్రంలో ఏదో పెద్ద విషయమే జరుగుతోంది. మరి దీని వెనుకున్న కథేంటి? ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అంతెందుకు మనందరి జీవితాలను ఎలా తలకిందులు చేయబోతోందో ఇవాళ మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఈ కథ అంతా మొదలైంది ఒకే ఒక్క శాటిలైట్ ఫోటోతో. సముద్రం మీద హఠాత్గా ఎవ్వరికీ అంతుచిక్కని ఒక వింత ఆకారం కనిపించింది. అదేదో కెమెరాలో వచ్చిన ప్రాబ్లం అనుకుంటే పొరపాటే. అది ఏకంగా 400 కిలోమీటర్ల పొడవునున్న ఓడల వరుస. అంటే ఆలోచించండి, దాదాపు ఢిల్లీ నుంచి లక్నో ఎంత దూరమో అంత దూరం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2000 కన్నా ఎక్కువ షిప్పులు. అది ఒక ఖచ్చితమైన పద్ధతిలో అసహజంగా నిలబడటంతో పెంటగాన్ నుంచి టోక్యో వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్ మొదలైంది. సరే, అసలు అక్కడ ఏం జరుగుతోంది? చైనా ఏమో ఒక కథ చెబుతోంది, కానీ ఎక్స్పర్ట్స్ దాన్ని అస్సలు నమ్మట్లేదు. ఎందుకు? అదేంటో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా క్రిస్మస్ రోజున దాదాపు 2000 నౌకలు తైవాన్ దగ్గర ఒక ఎల్ ఆకారంలోకి వచ్చాయి. 1-2 గంటలు కాదు, ఏకంగా 30 గంటలకు పైగా అది భయంకరమైన అలల మధ్యలో ఖచ్చితమైన మిలిటరీ పద్ధతిలో నిలబడ్డాయి. సాధారణ జాలర్ల పడవలతో ఇది అసాధ్యం అని ఎనలిస్టులు తేల్చేశారు. చైనానడిగితే వాళ్లేమో అయ్యో వాళ్ళు మామూలు జాలర్లు అని చెప్పింది. కానీ నేవీ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇది ఖచ్చితంగా సెంట్రల్ మిలిటరీ కమాండ్ లేకుండా జరగదని, పైగా ఈ షిప్పులన్నీ బయల్దేరింది కూడా ఒక మిలిటరీ పోర్ట్ నుంచేనని ఆధారాలతో సహా చెప్తున్నారు. సరే, వీళ్ళు చేపలు పట్టట్లేదంటే మరి వీళ్ళెవరు? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు వ్యూహమేంటో ఇప్పుడు బయట పెడదాం. ఇదే చైనా రహస్యంగా మెయింటైన్ చేస్తున్న మూడో నౌకాదళం. పేరుకివి పౌరనౌకలే అయినా వీటికి మిలిటరీ రేంజ్ పరికరాలు, నిధులు, సమన్వయం అన్నీ ఉంటాయి. అంటే యుద్ధానికి శాంతికి మధ్య ఉండే గ్రేజోన్లో పనిచేయడానికి తయారుచేసిన ఒక ఘోస్ట్ ఫ్లీట్ అన్నమాట. వీళ్ల స్ట్రాటజీ చూడండి ఎంత తెలివైందో. ముందు మేం అమాయక జాలర్లం అని బిల్డపిస్తారు. తరువాత 1000 పడవలతో ఒక మానవ సముద్రాన్ని సృష్టించి తైవాన్ పోర్ట్లను బ్లాక్ చేస్తారు. అనుకోకుండా ఎవరైనా దాడి చేశారనుకోండి, వెంటనే అయ్యో మా పౌరులపై దాడి చేశారు అని ప్రపంచం ముందు సానుభూతి డ్రామా మొదలుపెడతారు. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అసలు ఇదంతా ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? ఈ టైమింగ్ వెనుకున్న అసలు కారణమేంటి? ఇది డిఫెన్స్ సర్కిల్స్లో ది డేవిడ్సన్ విండో అని పిలిచే ఒక కాన్సెప్ట్కి సంబంధించింది. 2021లో అమెరికా అడ్మిరల్ ఫిలిప్ డేవిడ్సన్ ఒక హెచ్చరిక చేశారు. 2027 కల్లా తైవాన్పై దాడి చేసే సత్తా చైనాకు వస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికా దృష్టి అంతా మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్ యుద్ధాల మీద ఉండటంతో చాలామంది అనలిస్టులు ఆ డేంజర్ విండో 2026కే వచ్చేసిందని నమ్ముతున్నారు. ఈ టెన్షన్కి తోడుగా కథలో మరో విచిత్రమైన ట్విస్ట్. అదేంటంటే గత 5 ఏళ్లలో ఫస్ట్ టైం తైవాన్ దగ్గర చైనా మిలిటరీ ఫ్లైట్స్ అన్నీ సడన్గా ఆగిపోయాయి. అంటే చూడండి, గాల్లో ఏమో పూర్తి సైలెన్స్, కానీ సముద్రంలోనేమో ఇంత పెద్ద సమీకరణం. ఇది చూస్తుంటే దీని వెనుక ఏదో పక్కా ప్లాన్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ఈ పొలిటికల్ టెన్షన్ అంతా ఒకెత్తు అయితే, దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థపై, మన డబ్బుపై పడబోయే ప్రభావం మరో ఎత్తు. అసలు ఈ గొడవ మనందర్నీ ఎలా ప్రభావితం చేయబోతోందో చూద్దాం. అన్నిటికంటే మొదటి అతిపెద్ద దెబ్బ టెక్నాలజీ రంగానికి. ఎందుకంటారా? ప్రపంచంలో వాడే అత్యంత అడ్వాన్స్డ్ సెమీకండక్టర్లలో ఏకంగా 90% ఒక్క తైవాన్లోనే తయారవుతాయి. ఒకవేళ ఆ ప్రొడక్షను ఆగిందంటే ఇక అంతే సంగతులు. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, చివరికి ఏఐ సర్వర్ల వరకు దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువు ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోతుంది. ఇక రెండో షాక్ లాజిస్టిక్స్ రూపంలో తగులుతుంది. నౌకల్ని నిర్మించే విషయంలో చైనా స్పీడ్ మామూలుగా లేదు. అమెరికా ఒక షిప్ తయారు చేసే టైంలో చైనా ఏకంగా 232 షిప్పులు తయారు చేస్తోంది. ఈ లెక్కన ఒక పెద్ద యుద్ధం వస్తే అమెరికా, దాని మిత్రదేశాలు నిలబడటం చాలా కష్టం. అంతేకాదు, ఈ దిగ్బంధనం వల్ల తైవాన్ జలసంధి మూసుకుపోతోంది. దీనిగుండా ఏటా $2.4 ట్రిలియన్ గ్లోబల్ ట్రేడ్ జరుగుతోంది. ఇది ఆగితే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే ఇది కేవలం చైనా, తైవాన్ మధ్య గొడవగా మిగిలిపోదు.
చాలా త్వరగా ఇది గ్లోబల్ సమస్యగా మారే ప్రమాదముంది. జపాన్ అయితే ఆల్రెడీ తమ వైఖరి ఏంటో చెప్పేసింది. తైవాన్కు ఏదైనా అయితే అది మా దేశం మనుగడకే ప్రమాదం అని వాళ్ళ మాజీ ప్రధాని సనే తకైచి స్పష్టం చేశారు. అంటే యుద్ధం వస్తే జపాన్ తప్పకుండా అమెరికా వైపు నిలబడుతుంది. కేవలం జపాన్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా ఏమో చైనాను ఎదుర్కోవడానికి న్యూక్లియర్ సబ్మెరైన్లు కొంటోంది. అటు అమెరికా కూడా జపాన్, ఫిలిప్పీన్స్లో తమ సైనిక స్థావరాలను బలోపేతం చేస్తోంది. అంటే ఒక పెద్ద మల్టీనేషనల్ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందన్నమాట. కాబట్టి ఈ ఘోస్ట్ ఫ్లీట్ అనేది కేవలం కొన్ని వందల పడవల గుంపు కాదు. ఇది రాబోయే ఒక పెద్ద తుఫానుకు సంకేతం. ప్రపంచ ఆర్డర్ని, మనందరి ఆర్థిక భవిష్యత్తును మార్చివేయగల ఒక ప్రమాద ఘంటిక. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.